ఆదికాండము 37వ అధ్యాయం. ముప్పై 37వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుదాం. ఆదికాండము 37వ అధ్యాయము 19వ వచనాన్ని చదవండి. వారు ఇదిగో ఈ కలలు కనువాడు వచ్చుచున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. రెండు చేతులకి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. కలలు రెండు రకాలు: పగటి కలలు, రాత్రి కలలు. పగటి కలలు అంటే ఏంటి చెప్పాలి? పగటి కలలు అంటే ఏంటి? ఏమీ చాతగాక చేసే ఆలోచనలు పగటి కలలు. అలానే కూర్చుంటాడు. నేను అసలు దేశానికి ప్రాధాన్యత అయితే ఎలా ఉంటుందో తెలుసా, రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అయితే ఎట్లా ఉంటుందో తెలుసా అంటే వీడు ఏం చేయడు, కానీ పగటి కలలు. దేవునికి స్తోత్రం చెప్పండి. రెండవది రాత్రి వేళ కలిగే కలలు. రాత్రి వేళ కలిగే కలలు. ఎంతమంది కళ్ళు పడతాయి? పడయా? దండ్రులు కళ్ళు పడతలేదంటే మీ అంత దండ్రులు లేరు. ఎంతమంది కళలు ఎవరు పడ్డాయా? ఎప్పుడైనా పడ్డాయా? దేవునికి స్తోత్రం. ఎట్లా పడ్డాయి కళలు? నడుచుకుంటూ ఒక అగాధంలో పడిపోయినాం. అట్లా పడ్డదా? స్తోత్రం. కళలు ఎందుకు పడతాయంటే పొద్దంతా మనం ఆలోచన చేస్తాం కదా, కొన్ని విషయాల గురించి మనం ఆలోచన చేసి రాత్రి అదే కళలోకి వచ్చేస్తుంది. కానీ ఇక్కడ మాట్లాడేటువంటి కళలు వేరు. ఈ కళలు దేవుడు అనుగ్రహించేటువంటి కళలు. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు అనుగ్రహించేటువంటి కళలు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయములోనికి మనం వెళదాం. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము. అందరు తీయాలి. రెండవ అధ్యాయము 17వ వచనము చదువుదాం. 2వ అధ్యాయం 17వ వచనం. అపోస్తుల కార్యం. నీ యవనులకు దర్శనములు కలుగును, నీ వృద్ధులు కలలు కందురు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ కళ ఆలోచన ద్వారా వచ్చినటువంటి కళ కాదు. ఈ కళ ఏదో మనం ఉదయకాలము ఆలోచిస్తే వచ్చినటువంటి కళ కాదు. ఈ కళ పరిశుద్ధాత్ముడు మన మీదికి దిగి వచ్చడం ద్వారా వచ్చే కళ. ఏవేలు ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు, అంత్య దినముల యందు నా ఆత్మను మీ అందరి మీద కొమ్మరిస్తాను. నీ కుమారులు నీ కుమార్తెలు ప్రవచిస్తారు, నీ యవనులు దర్శనములు చూస్తారు, నీ వృద్ధులు కలలు కంటారు. ఏ కళ? దేని గురించి కళ? ఇక్కడ యోసేపు నడుచుకుంటూ వస్తూ ఉంటే వారి యొక్క అన్నలు అంటున్నారు, ఇదిగో వాడు కళలు కనేవాడు వస్తూ ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. రెండు చేతులకి స్తోత్రం చెప్పాలి. పెంతెకోస్తు సంఘం అంటే పెంతెకోస్తు సంఘం అంటే ఏంటంటే ప్రవచనాలు చెప్పే సంఘం. ఆరాధన జరుగుతుంటే ఒకవైపు ప్రవచనాలు ఎత్తి మాట్లాడేవారు, ఇంకోవైపు భాషల్లో మాట్లాడేవారు, ఇంకోవైపు భాషలకు అర్థము చెప్పేవారు, ఇంకోవైపు దేవుని యొక్క కార్యాలు వివరించేవారు. అద్భుతములు ఆశ్చర్యములు జరిగేటువంటి సంఘము ఆది సంఘము
ఏమైపోయింది? చల్లారిపోయింది. అంతా కూడా చల్లారిపోయింది. ఆ ఉద్యమము, ఆ మంట, ఆ పోరాటము చల్లారిపోయింది. ఇప్పుడు ఎవరినో చూసి నేర్చుకుంటున్నాం. అమ్మమ్మ అలాగ చేయాలేమో, ఇలాగ చేయాలి. అసలు నేర్పించింది ఐపీసీ సంఘం కదా. స్తోత్ర. ఆమేన్. మీరు ఇలా కూర్చుంటున్నారు కానీ పూర్వపు సంఘం ఇలా కూర్చోలేదు. ముట్టుకుంటే ఆత్మ అభిషేకము, మాట్లాడితే దేవుని యొక్క భాషలతో మాట్లాడేవారు. దేవుని యొక్క మంట, పోరాటము వారి లోపల ఉండేది. ఆమేన్. అది ఒక్కొక్కరిని రగిలించేది, మండించేది. చల్లారిపోయిన వ్యక్తి ఎవరు కూడా ఉండేవాడు కాదు. స్తోత్రం చెప్పు గట్టిగా. నేను చెప్తున్నాను. ఆత్మ ఉంచి చెప్పాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. ఇదిగో కలను కనేవాడు వస్తూ ఉన్నాడు. నిన్ను చూచినప్పుడు అన్ని జనులు ఈ మాట పలకాలి. దర్శనములు చూచేవాడు వస్తూ ఉన్నాడు. కలను చూచేవాడు వస్తూ ఉన్నాడు. ప్రవచించేవాడు వస్తూ ఉన్నాడు. దేవుడితో మాట్లాడేవాడు వస్తూ ఉన్నాడు అని నీ గురించి సాక్ష్యం చెప్పాలి. స్తోత్రం. హల్లెలూయా. ఇంకా ఎన్ని రోజులు దయ్యాలను చూస్తావు కల లోపల? ఇంకా ఎన్ని రోజులు పీక బిస్కేది? ఇంకా ఎన్ని రోజులు నల్లవి? దేవుని ఆత్మ నీ మీదకి వస్తే, దేవుని ఆత్మతో నువ్వు తాకబడితే నీ దర్శనం మారిపోతుంది, నీ కళ మారిపోతుంది. స్తోత్రం. నిన్ను భయపెట్టేది కనబడదుగా నీకు భయపెట్టేది కనబడదు. ఎక్కడ దేవుని ఆత్మ ఉంటుందో అక్కడికి అపవాదు రాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఎక్కడ దేవుని సన్నిధి ఉంటుందో, ఎక్కడ దేవుని ఆత్మ సంచారం చేస్తుందో అక్కడ అపవాదికి చోటు లేదు. నీవు దేవుని ఆత్మతో నింపబడితే నీ దర్శనం మారిపోతుంది. పిచ్చి పిచ్చి దర్శనం రావిగా. హలో, కొంతమంది నా దగ్గరికి వచ్చి చెప్తారు, అయ్యా నాకు ఈ కళ పడింది, దాని అర్థం చెప్పాలి. ఏం చెప్పాలి నేను? అదో పిచ్చి కళ. నేనేం అర్థం చెప్పాలి? ఏ శ్రద్ధ చెప్పాలి? ప్రసంగం అంటాడు, ఎక్కువ ఆలోచించడం ద్వారా స్వప్నాలు కలుగుతాయట, కళలు కలుగుతాయట. ఈ కళలు ఆలోచించడం ద్వారా వచ్చే కళ కాదు ఇది. స్తోత్రం చెప్పాడు. చూడండి, అత్వెల్లి, మా మేడ్చల్ దగ్గర అత్వెల్లి అనే ఒక గ్రామం ఉంటుంది. అక్కడ నుంచి ఒక మార్తమ్మ అనేటువంటి తల్లి వస్తాడు. ఆమెకి ఇద్దరు ఆడపిల్లలు. నేను మందిరం లోపల స్టేజ్ దగ్గర పండుకుంటాను. స్టేజ్ దగ్గర పండుకుంటాను. నాకు కలబడుతుంది. ఏం కల అంటే, రాత్రి 3 గంటలకు ఆ తల్లి, ఆ సహోదరి చనిపోయినట్లు కలబడ్డది. కానీ తను చనిపోయినట్టు కలబడ్డది. నేను లేచి చూసేవాళ్ళ మా రాత్రి 3 అవుతుంది. అంటే ఈమె చనిపోయినట్టు కళ వచ్చింది ఏంటి అని అనుకున్నాను. నేను సైలెంట్గా ఉన్నాను. ఆ కలబడ్డ తర్వాత ఒక 2 రోజులకు రాత్రి 1 గంటకు ఆమె మందిరాన్ని తీసుకొచ్చారు. విపరీతమైనటువంటి బలహీనత, మాట్లాడలేకపోతుంది, కడుపులో విపరీతమైన నొప్పి. మందిరంలో తీసుకొస్తే, నేను మందిరంలో ఉంటాను కదా, పండుకుంటాను కదా, డోర్ కొడితే డోర్ ఓపెన్ చేసి చూశాను. నాకు కళ గుర్తుకొస్తుంది. సేవకులు వచ్చి ప్రార్థన చేశారు. కొంచెం నిమ్మలమైన పండుకుంది. మరలా 2 గంటలు లేచింది. 2 గంటలు లేచి మరలా అట్లే ఏడుస్తుంది. నాకు అర్థమైపోయింది, దేవుడు నాకు చూపించాడు కదా. ఆమె నేను ప్రార్థన చేస్తూ అన్నాను, ప్రభువా ఈ ఆత్మకు శాంతి కలుగును గాక అన్నాను. అన్నానో లేదో ప్రాణం విడిచిపోయింది, చనిపోయినా, చచ్చింది. నేను అంటాను, నీకు దేవుడి యొక్క ఆత్మ నీ మీద ఉంటే ఆయన తను ఇలాంటి కళ్ళ చేతులను దర్శిస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. 2 చేతులెత్తి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఇదిగో యోసేపుతో అంటున్నాడు, కళ్ళు కనేవాడు వస్తూ ఉన్నాడు. ఏం కలగన్నాడు యోసేపు?
పనలున్నాయట, పనలు కట్టారట, వరి కోసి పనలు కట్టారట. 11 పనలు మోకరిల్లితే ఒక్క పన నిలబడిందట. ఆ ఒక్క పన ఎదుట 11 పనలు మోకరించాయట, సాగిలపడ్డాయట. అన్నలు అనుకున్నారు, రే నీ ఎదుట మేము సాగిలపడతామా? నీ ఎదుట మేము మోకరిల్లుతామా? నువ్వు మమ్మల్ని ఏలుతావా? అంత పోటుగాని వా నువ్వు మమ్మల్ని ఏలుతావా? నాకు పడిన కళ చెప్తున్నాను, నేను ఏదో ఊహించుకొని చెప్పడం లేదు, నాకు పడిన కళ. ఇంకో రోజు ఇంకో కలబడింది. 11 నక్షత్రములు, సూర్యుడు చంద్రుడు ఒక నక్షత్రం ఎదుట సాగిలపడుతున్నాయి. ఇప్పుడు కేవలం అన్నదమ్ములే కాదు, తండ్రి తల్లి ఈయనకు సాగిలపడుతున్నాయని కలబడింది. ఏమిటి కళ? అరే మేమంటే ఏదో ఈర్ష్యతోని అసూయతోని కలబడింది నీకు, కానీ మన తండ్రి కూడా నీకు సాగిలపడతాడా? తల్లి కూడా నీకు సాగిలపడుతుందా? ఏమిటి పిచ్చి కళ? దేవుడు చూపించేటువంటి ఆ దర్శనము, ఆ కళ ఇదిగో మనకు పిచ్చిగానే కనబడుతుంది. అది నెరవేరినప్పుడే దాని యొక్క తాత్పర్యం ఏమిటో నీకు అర్థమవుతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు మనం చూస్తే మన చేతిలో ఏమీ లేదు కదా. దేవుడు చూపించేటువంటి ఆ కళలను మన జీవితాన్ని సరిచూసుకుంటే అది ఏమాత్రం కూడా సరిపోదు. యోసేపు జీవితం ఏమీ లేని అనామకుడిగా ఉన్నాడు. అతను మాట్లాడుతున్నాడు, మీరు సాగిలపడతారట. అంటే ఎలా సాగిలపడతారు? సొంత అన్నలు అమ్ముకున్నారు, బానిస అయిపోయాడు, చెరసాలలో పడ్డాడు. ఆ చెరసాలలో కూడా 2 వ్యక్తులు చెరసాలలో వేయబడ్డారు. ఎవరు ఆ 2 అంటే రాజు దగ్గర పనిచేసేవారు. రాజు దగ్గర ఒకడేమో రాజుకు ద్రాక్షరసాన్ని కల్పించేటువంటి వ్యక్తులకు అధిపతి, ఇంకొకడు రాజుకు భోజనము వండించేటువంటి వ్యక్తులకు అధిపతి. వీళ్ళిద్దరు కూడా నేరము చేశారని జైల్లో వేశారు. అయితే అదే జైల్లో యోసేపు ఉన్నాడు. వీళ్ళకిద్దరికి కళ్ళు పడ్డాయి. ఆ యొక్క గిన్నె అందించే వారికి కలబడింది. ఒక ద్రాక్ష చెట్టు ఉందట. ఆ ద్రాక్ష చెట్టుకు 3 తీగలు ఉన్నాయట. ఆ 3 తీగలకు పండ్లు విస్తారంగా పండాయట. ఆ పండ్లు తెంపి గుజ్జు చేసి ఆ ద్రాక్ష రసాన్ని నేను రాజుకి ఇస్తున్నట్టు కలబడింది నాకు. యోసేపు అంటాడు, అన్నా ఆ 3 తీగలు 3 రోజులకు సూచన. 3 రోజుల్లో రాజుని నీ తల పైకెత్తబోతున్నాడు. నీవు కోల్పోయిన ఉద్యోగాన్ని మరలానికి ఇవ్వబోతున్నాడు. స్తోత్రం చెప్పు గట్టిగా. కళలు కనేవాడు మాత్రమే కాదు, కళలకు అర్థము చెప్పేవాడు కూడా యోసేపు అయి ఉన్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మొన్న కొత్తగా ఒక ఆయన మందిరానికి పోతుంటే ఆమె వాళ్ళ భార్య ప్రెగ్నెంట్ అయింది. ఆ పాస్టర్ చెప్పిందట, దేవుడు నాకు చూపిస్తున్నాడు కదా, నీ కొడుకు పుడతాడు. ఎవరు పుడతాడు? నీ కొడుకు పుడతాడు అని చెప్తే నాకు చెప్పారు. సార్ సుధాంతే చెప్పింది. విచిత్రం ఏంటంటే ఆడపిల్ల పుట్టింది. ఎవరు పుట్టారు? ఆడపిల్ల పుట్టింది. అంటే ఇప్పుడు దేవుడు అబద్ధం చెప్పిండా? ఈమె అబద్ధం చెప్పిందా? ఎవరు అబద్ధం చెప్పారు? చెప్పాలి. దేవుడు చెప్తాడా? స్తోత్రం చెప్పండి కదా. దేవునికి ఆడపిల్ల మగపిల్లని తేడా ఉంటుందా? ఉండదు. దేవుడు ఎవరికైనా ఒక ప్రణాళికను కలిగి ఉంటే ఫలానా వాడు పుడతారని చెప్తాడు దేవుడు. అంతేగాని ఆడపిల్ల పుడుతుంది మగపిల్ల కూడా పుడతాడు అని దేవుడు చెప్తాడు? చెప్పుడు. ఈ యోసేపు దేవుని ఆత్మను కలిగిన వాడు కదా. కళలు కన్ను మాత్రమే కాదు, కళలకు ఖచ్చితమైనటువంటి సమాధానాన్ని, జవాబును కూడా చెప్పేవాడు యోసేపు.
స్తోత్రం చెప్పండి గట్టిగా. నీవు కళ్ళు కనే వ్యక్తిగానే ఉంటావు, కానీ కళ్ళకు అర్థం చెప్పేటువంటి జ్ఞానాన్ని కూడా దేవుడు నీకు ఇస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ కళ బాగానే విన్నాడు, ఇంకోడు ఉన్నాడు కదా, వాడన్నాడు, అన్నా నాకు కూడా కలబడింది, దాని భావం చెప్తావా? ఏం కలబడింది నీకు? నేను నెత్తి మీద రాజు కొరకు మంచి మంచి పిండి వంటలు చేశాను, 3 గంపలు నెత్తి మీద పెట్టుకున్నాను. నేను నెత్తి మీద పెట్టుకొని రాజు కొరకు మంచి మంచి పిండి వంటలు తీసుకొని పోతుంటే కాకులు వచ్చి మీద నా నెత్తి మీదకి ఎక్కి బుట్టలో ఉన్న పండ్లను, ఆ పిండి వంటలను కొరికి తింటున్నాయి. ఈ కలబడిందని నాకు. యోసేపు అంటాడు, అన్నా 3 గంపలు 3 రోజులకు సూచన. 3 రోజులకు సూచన. 3 రోజుల్లో రాజు నీ తలపైకెత్తాడు, నీ తలపైకెత్తి నిన్ను శిక్షిస్తాడు, నువ్వు చనిపోతావు, నీ కళ్ళను నీ ముఖాన్ని కాకులు పొడుచుకొని తింటారు. యోసేపు అన్నట్లే 3 రోజుల్లో పానదాయకుడేమో అధికారి అయిపోయాడు, ఉద్యోగం వచ్చింది, వీడు చనిపోయాడు. తర్వాత యోసేపు అంటాడు, అన్నా నీకు ఉద్యోగం మరలా వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నా ఒకసారి. నేను ఏ తప్పు చేయలేదు, తప్పు చేయకుండా చెరసాల్లో ఉన్నాను, ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకో. కానీ వాడు మర్చిపోయాడు. కానీ దేవుడు మర్చిపోడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు ఏ కళ అయితే నీకు ఇచ్చాడో, ఏ దర్శనం అయితే నీకు ఇచ్చాడో, అది నెరవేరేంత వరకు ఆయన విశ్రమింపడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. రాత్రి నేను చెప్పాను కదా, ఏం చెప్పాను నేను? ఇదిగో సియోను నీతి సూర్యకాంతి వలె కనబడు వరకు, నీ రక్షణ దీపము వలె వెలుగుచుండు వరకు ఆయన మౌనముగా ఉండడు. ఆయన నీడన చేయవలసినటువంటి కార్యం ఏదైతే ఉందో, ఆయన నీడన ఏదైతే ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడో, అది నెరవేరేంత వరకు మౌనముగా ఉండే దేవుడు కాదు. అది నువ్వు మర్చిపోవచ్చు. దేవుడు నీకు ఇచ్చిన దర్శనం, దేవుడు నీకు ఇచ్చినటువంటి పిలుపు, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ యొక్క కళ నీవు మర్చిపోవచ్చు, కానీ ఆయన మర్చిపోడు. స్తోత్రం చెప్పు గట్టి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు మర్చిపోయి నిన్ను దుప్పటి కప్పుకొని ఎచ్చకమండొచ్చు, కానీ ఆయన మర్చిపోడు. రేపుతాడు ఆయన. వీడు మర్చిపోయాడు, పానదాయకుల అధిపతి, కానీ దేవుడు మర్చిపోలేదు. రాజుకు ఒక కళ ఇచ్చాడు దేవుడు. రాజుకు ఒక కలబడింది. ఏమిటా కళ? చూడండి, అందరూ కూడా మంచి ఇంట్రెస్ట్ ఉంటుంది మీకు కళలు అంటే. హల్లెలూయా. ఎంత ఇంట్రెస్ట్ ఇస్తారు కదా. యేసు రక్తం 2 చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రాజు కలబడుతుంది. ఏంటా కళ అంటే ఏటంటే తెలుసా? హలో, ఒక సరస్సు లాంటిది, ఒక చెరువు లాంటిది, ఏదో ఒకటి కొలను లాంటిది. ఏటిగట్టు మీద ఆ యొక్క పచ్చడి వాతావరణం కనబడుతుంది, ఏరు కనబడుతుంది. ఆ ఏరులో నుంచట బాగా మంచిగా ఒంగోలు గిత్తలు చూసారు మీరు. ఒంగోలు గిత్తలు ఎట్లా ఉంటాయి? అవి మంచిగా బలిష్టంగా ఉంటాయి. మన ఎట్లుంటాయి? బక్కగా ఉంటాయి. ఎందుకుంటాయి మరి? మీరు చక్కగా పెడతారా తిండబెట్టి? యేసు రక్తం బాగా వాటి కండబెట్టి బాగుంటాయి. అలాంటి ఎట్లు బయటకు వచ్చినాయట. 7 వచ్చినాయట. 7 అవి వచ్చి గడ్డి మేస్తున్నాయి. ఏటి ఒడ్డు మీద గడ్డి మేస్తున్నాయట. వాటి తర్వాత మరి 7 పీల బక్కపలసటి బొక్కలన్నీ కనబడేటువంటి ఎడ్లు బయటకు వచ్చినాయట. అవి చాలా అందవికారంగా కనబడుతున్నాయట. అవి బయటకు వచ్చినాయి. అవి వచ్చి ఏం చేసేది తెలుసా? ఈ గడ్డి తింటున్న బలిష్టమైన ఎడ్లను మింగేసేయట. అవి మింగినట్లే ఉండేట. హలో, కొంతమంది పక్క ఉండరు, వాళ్ళు భగవానుడు తిన్నా అట్లే ఉంటారు. కొంతమంది భగవానుడు తిన్న వాళ్ళు అంతే ఉంటాడు. ఇక కొంచెం దొడ్డుకుంటే వాళ్ళు ఏం చేస్తారు? కొంచెం తిన్నది లాభ అయిపోతుంది. ఎన్నో మరి ఆ మంత్రం మీద నాకు అర్థమైంది. హల్లెలూయా. ఎట్లు తిన్నప్పుడు అది పక్కనే అలాగే పక్కపలుచుకునే మేల్కొచ్చినట్టు. అయ్యో ఏంటిది? అయ్యో
మేలుకు వచ్చారు. ఓహో ఇది కలనా అని మళ్ళీ పండుకున్నాడు. మళ్ళా ఇంకో కళ వచ్చింది రెండవసారి. ఏంటా కళ అంటే ఒకే ఒక దంటు, ఒకే ఒక మొక్కకు 7 వెన్నులు పుట్టాయట. స్తోత్రం చెప్పండి. ఒకే ఒక దంటుకు 7 వెన్నులు పుట్టాయి, 7 మొలకలు మొలిచినాయి అన్నట్టు. అవి బాగా బలిష్టంగా ఉన్నాయి, మంచి పండు కట్టినటువంటి గింజలు కట్టినటువంటి మొలకలు వెన్నులు మొలిచాయి. తూర్పు గాలి వీస్తుందట. ఆ తూర్పు గాలికి, చెడగొట్టే గాలికి ఇంకొక చెట్టు మలిసిందట. అది కీలమైన బలహీనమైనటువంటి చెట్టు మలిసిందట. దానికి కూడా 7 వెన్నులు మొలిచాయి. కానీ ఆ 7 వెన్నులట ఈ మంచి వెన్నులను తినేసినాయట. తినేసినా కూడా మరలా అలాగే ఉన్నది, అది బలిష్టం కాలేదు. మరలా మేరకు వచ్చేసింది ఆయనకు. అయ్యో నాకు అర్థం కావడం లేదు. ఆ రాత్రే అందరిని పిలిచాడు, విద్వాంసులు పిలిచాడు. స్తోత్రం. ఎవరైనా అర్థం చెప్పాడు దీనికి, ఇది నా కళ. ఎవడు చెప్పలేకపోతున్నాడు. ఈ రాజుకు గిన్నె అందించబడు కదా, వాడిని గుర్తొచ్చినరే చెరసాలలో ఉన్నప్పుడు యోసేపు అనేవాడు నాకు కళకు అర్థం చెప్పాడు. వాడిని పిలుచుకొద్దాం. రాజా పలానా వ్యక్తి ఉన్నాడు, పిలుచుకొచ్చి వాడితో మాట్లాడుతుంటే రాజు చెప్తున్నాడు, నా వైపు చూడండి కూడా, రాజా ఆ 2 కళ్ళు కూడా ఒకే భావాన్ని ఇస్తున్నాయి. 2 కళ్ళు కూడా ఒకే భావాన్ని ఇస్తున్నాయి. ఎంత అద్భుతమైన, చూడండి ఎంత అద్భుతకరమైన మాట. నువ్వు చెప్తావా? హలో, నువ్వు చెప్తావా? చెప్పలేము మనం. దేవుడి ఆత్మ యోసేపు మీద ఉంది కాబట్టి జరగబోయే విషయాలు ఒక్కటి కూడా పొల్లుపోకుండా చెప్పగలిగాడు. ఇది అంటారు మరి, అప్పుడు ఉన్నటువంటి ఆత్మ ఇప్పుడు ఏమైపోయింది? చచ్చిపోయిందా? హలో, నువ్వు ఎందుకు చెప్పలేకపోతున్నావు? మరి నువ్వు ఎందుకు కళ్ళగలేకపోతున్నావు? జరగబోయే విషయాలు ఎందుకు నువ్వు తెలుసుకోలేకపోతున్నావు? అందరికి ఊరంతా తెలిసినాక నీకు తెలుస్తుంది. ఎందుకు అట్లా చెప్పిట? ఊరందరూ తెలిసినాక నీ ఇంట్లో ఏమైతుందో నీకు తెలుస్తుంది. నీకు తెలియదు ఈ ఇంట్లో ఏమైతుంది. యోసేపు అంటాడు, ఈ 2 కళల భావము ఒకటే. ఏంటి అంటే ఆ మొదట వచ్చినటువంటి 7 బలిష్టమైనటువంటి ఎడ్లు, ఆ మొదట మొలిచినటువంటి ఒకే దంతుకు పుట్టిన 7 వెన్నులు రాబోతున్న 7 సంవత్సరాలు విస్తారమైన పంట పండబోతుంది. అయితే తర్వాత బలహీనమైనటువంటి వెన్నులు వచ్చాయి కదా, బలహీనమైనటువంటి వెన్నులు పుట్టాయి కదా, అవి రాబోతున్న 7 సంవత్సరాల కరువుకు సూచనయి. ఆ కరువు ఎలా ఉండబోతుందంటే ఈ మొదట 7 సంవత్సరముల పంట ఏ గింజ కనబడకుండా మాయమైపోయే విధంగా ఆ కరువు తాండవిస్తుంది. నా వైపు చూడాలి. కళకు భావము చెప్పడం మాత్రమే కాదు, ఆ సమస్యకు పరిష్కారాన్ని కూడా యోసేపు చెప్తున్నాడు. సోదరులు చెప్పు గట్టిగా. క్యాబినెట్లో క్రైస్తవుడు ఉండాలి. ఆత్మ కలిగిన వాడు ఉంటే దేశాన్ని ఏ విధంగా నడిపించాలో ఆలోచన చెప్తాడు. మనం ముదురుకొని ఇన్ని ఆ మేకను కోసుకొని తిందామా, ఈ గొర్రెని కోసుకొని తిందామా, ఈ ఊరికి పోదామా, ఆ జాతరకు పోదామా, ఇదేమన్నది బతుకంతా. హలో, దేవుడు అందరికి పిలుచుకున్నాడు. నిన్ను రాజుల ప్రక్కన కూర్చొనేలాగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ జ్ఞానాన్ని దేవుడు నీకు ఇస్తున్నాడు. అది దేవుని ఆత్మ ద్వారా నీకు ఇస్తున్నారు. ఈ అడమైన పంచాయతీలు బంద్ చేసుకొని, గౌరవ కాడ కూర్చొని, కశ్యప్ కాడ కూర్చొని, వాడి పిల్లల పంచాయతీ, వీటి మొగని పంచాయతీ బంద్ చేసుకొని ఇవన్నీ ఆ చిన్న వాటి కొరకు కాదు ప్రభువుని పిలుచుకుంది. దేశమును పరిపాలించే విధంగా, రాష్ట్రమును పరిపాలించే విధంగా దేవుడు లేపుతాడు మనల్ని. స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా. కేవలం కళకు భావం మాత్రమే కాదు, దాని పరిష్కారం కూడా చెప్తున్నాడు. రాజా, ఈ కరువు నీ దేశాన్ని తాకొద్దంటే నువ్వేం చేయాలంటే మొదట పండినటువంటి 7 సంవత్సరాల పంటలో కొంచెము మీరు తిని మిగిలిందంతా కూడా దాచిపెట్టాలి. హలో, ఎలా దాచిపెట్టాలి? మీరు ఇళ్ళలో వడ్డు దాచిపెడతారు కదా, బియ్యం దాచిపెట్టి ఎన్ని రోజులు ఉంటాయి చెప్పాలి అమ్మా? 2 సంవత్సరాలు ఉంటాయా? ఉంటాయా? 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు పురుగు పడుతుంది. అలాంటిది
1 సంవత్సరం కాదు, 14 సంవత్సరాలు ఉండాలి. 15 సంవత్సరాలు ధాన్యం కాపాడబడాలి. ఎలా కాపాడబడుతుంది? యోసేపు మామూలుడు కాదు. యోసేపు మామూలు వ్యక్తి కాదండి. దేవుని ఆత్మ యోసేపుకు ఉంది కాబట్టి ఇలాంటి ఘనమైన కార్యాలు చేశాడు. రాజా, వాటిని దాచిపెట్టాలి. ఈ 7 సంవత్సరములు తినొద్దు, ఉన్నదంతా తినొద్దు, దాచిపెట్టాలి. నీకు కూడా 10 రూపాయలు నువ్వు సంపాదిస్తే 10 రూపాయలు మింగొద్దు, దాచిపెట్టాలి. దాన్ని ఏమంటారంటే ఫైనాన్స్ మినిస్టర్ అంటారు. వాళ్ళని దాచిపెట్టుకోవాలి. దాచిపెట్టుకుంటారా? చెప్పాలి. ఎవరైనా దావత్ అన్నాడు అనుకో, అప్పు చేస్తున్నాడు. దేని కొరకు? बोलो, जोर से बोलो, मुंह से बोलो. क्या करते हो जब दोस्त आते हैं तो क्या करते हो? అప్పు చేసి కూడా నాకు ఫోన్ చేసి, నాన్న నాకు మ్యారేజ్ ఉన్నానా, ఒక 5,000 కొట్టన్నా, నేను దావా చేసుకుని. ఎందుకురా నువ్వు దావా సపరేట్గా వండుకోనని. నువ్వు అప్పు చేసుకునేందుకు, అప్పు చేసి నువ్వు దావా చేసుకునేందుకు రా. నువ్వు సపరేట్గా దేవుడికి సోదరని చెప్పి పాడుకోక. ఎవడు అడిగిండాలి? వాడు ఏమంటే తింటాడు, సపరేట్గా పోతున్నాడు. వాడేం చేస్తాడు? లేనిపోని అప్పు చేసుకొని, దావత్ చేసుకొని, తాగడానికి తినడానికి ఉన్నదంతా అమ్ముకొని. ఎందుకో? జ్ఞానం లేనందుకు. మరి దేవుని ఆత్మ ఉంటుంటారు కదా, జ్ఞానం ఉంటుందా ఉండదా? చెప్పాలి. నీకు లేదంటే మరి ఆత్మ లేనట్టే కదా. స్తోత్రం చెప్పండి గట్టిగా. కొంచెం దాచిపెట్టుకొని కొంచెం ఖర్చు పెట్టుకోవాలి. రాజు అంటాడు, నా దేశం అంతటా కూడా నీలాంటి దేవుని ఆత్మ కలిగిన వారిని నేను కనుగొనలేను. సపోర్ట్ కొట్టి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. మీరు చదువుకుంటారు కదా, మీరు టీచర్ అంటారు. అట్లా ఏమన్నది? ఈ క్లాస్లో నీలాంటి స్టూడెంట్ నేను చూడలేదు అన్నదా? అంటది. రెండో రకం అన్నది. మొదటి రకం కాదు, రెండో రకం. నీ అంత దరిద్రుడు, నీ అంత బొద్దు ఈ క్లాసులోనే నేను చూడలేరు. ఆ సాక్ష్యం కాదు. ఏ సాక్ష్యం పొందాలి మనం? ఆమేన్. పొందాలా వద్దా? చేసుకో ప్రార్థన. అలాంటి జ్ఞానం దేవుడు ఇస్తాడు. సొలొమోను అడిగాడు. సొలొమోను దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అరే బాబు, సొలొమోనుకి ఏం కావాలన్నా చెప్పు, రాజ్యాలు కావాలన్నా, అధికారులు కావాలి, ఏం కావాలంటే సొలొమోను అన్నాడు, అయినా అన్నీ ఉన్నాయి కానీ బుడబోరని ఆయన నా తండ్రి చచ్చిపోయాడు. నేను ఇప్పుడు చిన్నవాడిని, కుట్రలు కుతంత్రాలు నాకు తెలియదు, ఎవడు ఎక్కడి నుంచి ఏం చేస్తారో నాకు తెలియదు కదా. ఇవన్నీ గ్రహించడానికి నాకు జ్ఞానం కావాలి. ఏం కావాలి నాకు? రాజ్యం అడగలేదు, జ్ఞానం నాకు ఇయ్యాలంటే దేవుడు అన్నాడు, సరేరా అసలు నా హృదయాన్ని తెలుసుకున్నాను. వేరేటోడు అయితే ఆ రాజ్యం కావాలి, ఈ రాజ్యం కావాలి అనేవాడు. కానీ నువ్వైతే జ్ఞానాన్ని అడిగావు కదా, ఆ జ్ఞానంతో పాటు అన్ని రాజ్యాలకి ఇచ్చేస్తున్నాడు. నీ జీవితాంతం ఒక్కడు కూడా నీ మీద యుద్ధం రాడు. ఇప్పుడు చూడండి, లోకంలో ఉన్నటువంటి రాజులందరూ కూడా యుద్ధాలు చేసి రాజ్యాలు జయిస్తే సొలొమోను ఒక్కడే కూర్చొని జ్ఞానాన్ని బోధిస్తుంటే మిగతా రాజులందరూ వచ్చాక కాలకాడ కూర్చొని జ్ఞానాన్ని విన్నారు. యుద్ధం లేదు. ఇక ఇలాంటి వాటితో యుద్ధం చేయొద్దు, ఇలాంటి వాటి దగ్గరికి వెళ్ళి జ్ఞానాన్ని నేర్చుకోవాలని రాజులట యుద్ధం మానేసి సొలొమోను దగ్గరికి వచ్చి జ్ఞానాన్ని నేర్చుకున్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నీలాంటి దైవాత్మ కలిగిన వారు నా దేశంలో నేను కనుగొనలేనయ్యా. వెంటనే అతని వస్త్రాలు మార్చేశాడు రాజు, ఉంగరం పెట్టాడు. ఆమేన్. అతని రాజు తర్వాత రాజు అంతటి అధికారాన్ని అతనికి ఇచ్చాడు. అంటాడు, యోసేపు నీ సెలవు లేకుండా ఐగుప్తు దేశంలో ఒక్కడు చెయ్యెత్తడానికి వీల్లేదు, ఒక్కడు కాలెత్తడానికి కూడా. చెప్పాలి అంటే అర్థం ఏంటి? వాడు భార్యను తనాలనుకున్నప్పుడు ఆమె ఏమంటారు? తనని పోయిననుకో, ఆమె అంటది, యోసేపు పర్మిషన్ తీసుకున్నావా? తీసుకుంటున్నది అన్నాను, లేకపోతే అన్నది. ఎందుకు? అధికారం ఉంది కదా.
దేశంలో, ఐగుప్తు దేశంలో ఎవడు కూడా యోసేపు అధికారం లేకుండా చెయ్యొద్దట, కాలు కూడా ఎత్తొద్దు. అంతటి అధికారము రాజు ఇచ్చాడట యోసేపు. స్తోత్రం చెప్పు గట్టిగా, రెండు చేతులది స్తోత్రం చెప్పు. ఇప్పుడు ఎవడైతే ఆ యోసేపుని సంపాదన చూస్తారో వాళ్ళే వచ్చి యోసేపు దగ్గరకు వచ్చి సాగిలపడుతున్నారు. అయ్యా, మా దేశంలో కరువు వచ్చింది, మాకు తినడానికి తిండి లేదు, కనీసం భోజనం పెట్టండి. సొంత అన్నలు వచ్చి అతని దగ్గర సాగిలపడ్డప్పుడు వారికి భోజనం పెట్టాడు. స్తోత్రం చెప్పి. దర్శనం ఏంటంటే అన్నలు సాగిల పడతారని దర్శనం పడ్డది. కానీ ఇదిగో ప్రపంచానికి అన్నదాతని దేవుడు యోసేపుని నిలబెట్టుకున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రపంచమంతటి కరువు వస్తే ప్రపంచమంతటికి ఐగుప్తులో నుంచే ఆహారం వెళ్ళింది. కారణం ఏమిటి? దేవుని ఆత్మ కలిగిన ఒక్కడు ప్రపంచాన్ని పోషించాలి. నేను అంటాను, ఇంతమంది ఉన్నాం దేవుని ఆత్మ కలిగిన వారు, మరి ఎందుకు కార్యాలు చేయలేకపోతున్నాం మనం? స్తోత్రం. ఎందుకు ఇంకా దరిద్రం వెంటాడుతుంది? ఇంకా ఎందుకు కష్టం వెంటాడుతుంది? ఇంకెందుకు నష్టం వెంటాడుతుంది? ఇదిగో దేవుని యొక్క వైపు చూద్దాం మనము. దేవా, నీ ఆత్మతో మమ్మల్ని నింపండి. కళ్ళు కలిగేటువంటి కృప మాకు దయచేయండి. కళ్ళకు అర్థము చెప్పేటువంటి కృప మాకు దయచేయండి. అర్థము చెప్పడం మాత్రమే కాదు, అనేక సమస్యలకు ఏ విధంగా పరిష్కారము చేయాలో తగిన జ్ఞానాన్ని మాకు దయచేయండి. హల్లెలూయా. కొన్ని చిక్కుముడులు వస్తాయి, ఎవరి దగ్గర తెగిపోవి అని అంటాను. అలాంటి చిక్కుముడులు కూడా తెంపే జ్ఞానాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకే సంఘంలో ఏమైనా పంచాయతీ మీ కుల పెద్దల దగ్గర పోవద్దు, సంఘంలోనికి రండి. సంఘంలో దేవుని ఆత్మ కలిగిన దైవ సేవకుడు ఉంటాడు, దేవుని ఆత్మ కలిగిన సంఘ పెద్దలు ఉంటారు. మీ సమస్యకు పరిష్కారం నేను చెప్తాను. కులం కాడ కూర్చొని, కషర్ కాడ కూర్చొని వాడు తూ అని వీడు తూ అని ఉంచిపించుకోకూడదు. మీరు దేవుని చేత రక్షించబడ్డారు కదా, మర్యాద క్రమంగా సంఘంలో ఏమైనా సమస్యలు ఉంటే దాన్ని పరిష్కరించుకోలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. రెండు చేతులతో స్తోత్రం చెప్పు. హల్లెలూయా. అన్యుల దగ్గరికి పోవలసిన అవసరం ఉందా? ఊకుంటా వాడు 20,000 ఇచ్చిదాకా ఊకోడాడు. హలో, అది తెగని పంచాయతీ సంవత్సరం పొడుగు నడుస్తూనే ఉంటుంది. ఎజ్రా అనే ఒక వ్యక్తి నేను తెలుసు. ఎజ్రా ఆడేం చేస్తుందంటే కోళ్ళ ఫామ్ కదా, కోళ్ళ ఫామ్ అంటే ఒకడు ఎవడో తాగి ఇక ఆ కోళ్ళ ఫామ్కి వచ్చినట్టు అక్కడ మూత్రం పోస్తుంటే వాళ్ళ భార్య గిడెందుకు మూత్రం పోస్తున్నాం అంటే వాడికి మొత్తం బూతు మాటలు మాట్లాడుతుంటే వాళ్ళ ఎజ్రకు కోపం వచ్చి ఒక దెబ్బేస్తే వాడిని నెత్తి వలిగింది, రక్తం కారుతుంది. రక్తం కారుతుంది. ఇంట్లో దావత్ అవుతుంటే ఆ దావతీలో మొత్తం ఎప్పుడు రాదు, అప్పటికి బాగా కోపం మీద తాగి ఎంబడబడి కొట్టినాడు. ఆ పొలాలలో ఉరుకుతుంటే కొట్టాడు. ఎజ్జలు మొత్తం రక్తం కారకుండా కొట్టినాడు. దెబ్బలు కనబడకుండా రక్తం కారకుండా కొట్టాడు. మళ్ళీ రివర్స్ పోలీస్ స్టేషన్లో కేసు వేసుకున్నారు. వాళ్ళన్నారు, మీరు ఊర్లో మాట్లాడుకోకూడదంటే. ఊర్లో మాట్లాడుకుంటే ఆ ఊర్లో పెద్దలు ఏం చేశారంటే, ఇప్పుడు వానికి రక్తం కారింది కాబట్టి, వానికి దెబ్బ తగిలింది కాబట్టి, వీనికి దెబ్బ తగలేదు కాబట్టి వీందే తప్పని 150,000 రూపాయలు జరిమానా వేసారు. మేము అప్పుడే మాకు ఫోన్ చేస్తే నేను డాడీ కొంతమంది ఎవరిష్టం అందరం పోయి మాట్లాడి వాళ్ళ గౌరవం పోలీస్ స్టేషన్లో మాట్లాడి ఎట్లా వేస్తారు వానికి రక్తం కారకపోతే దెబ్బలు తగలనట్ట. వీడు ఒక దెబ్బ కొట్టాడు, కానీ 10 మంది కలిసి వీడిని కొట్టారు. రక్తం కారడం లేదు వానికి, ఇప్పుడు ఎక్స్రే తీయాలి అని ఆ ఎక్స్రే తీసి లోపల అంత కూడా ఆ నరాలన్నీ కూడా దెబ్బతిన్నాయి. తర్వాత ఫ్యూచర్లో మనకి దమ్మ ఆడతలేదు, ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పి మళ్ళీ రిపోర్ట్స్ అన్ని తీసుకొచ్చి ముందు పెడితే తర్వాత మరలా రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదని అది తీర్మానం తీసుకుంది. నేను అంటాను, జ్ఞానం దేవుడు మనకి ఇచ్చాడు కదా, స్తోత్రం. రెండు చేతులది స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సమస్యలు పరిష్కరించేటువంటి జ్ఞానాన్ని దేవుడు మీకు ఇస్తాడు. కళ్ళు అనేటువంటి కృపను దేవుడు మీకు ఇస్తాడు. కళ్ళకు అర్థము చెప్పేటువంటి కృపను దేవుడు మీకు ఇస్తాడు.
స్తోత్రం చెప్పు. హల్లెలూయా. యోసేపుతో మాట్లాడినట్టుగా మనల్ని కూడా ప్రజలు ఈ విధంగా గుర్తించుదురు గాక. ఇదిగో కళ్ళు కనేవాడు వస్తూ ఉన్నాడు, దర్శనము చెప్పేవాడు వస్తూ ఉన్నాడు, ప్రవచనములు చెప్పేవాడు వస్తూ ఉన్నాడు, దేవుని ఆత్మ కలిగిన వాడు వస్తూ ఉన్నాడని నిన్ను గురించి లోకము సాక్ష్యమిచ్చినట్లుగా దేవుడు మిమ్మల్ని లేపునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. రెండు చేతులు ఆకాశం వైపెత్తి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా.